హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర కలలు. ఉత్తరాంధ్రలో కూడా ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని అక్కడ ప్రజల కన్న కలలకి నిలువెత్తు నిదర్శనంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది అక్కడ ఒక మణిహారంలా ఉంది. ఈ మణిహారం గురించి మనం మాట్లాడుకుందాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కట్టింది ఎవరు అంటే ఒక్కసారి మీరు గిర్రున వెనక్కి తిరగండి. 2019 కరెక్ట్గా ఎలక్షన్స్కి 50 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థలం ల్యాండ్ పూలింగ్ చేస్తున్నా అన్నారు. ఎంతో తెలుసా? ల్యాండ్ పూలింగ్కి 18,000 ఎకరాలు, దగ్గర 16 నుంచి 18,000 ఎకరాలు కావాలంటూ రైతుల దగ్గర నుంచి అప్పనంగా ఇప్పుడు ఎలా అయితే అమరావతి రైతుల్ని మోసం చేసి అక్కడి నుంచి వాళ్ళ ల్యాండ్స్ లాగేసుకున్నారో అలాగే ఇప్పుడు భోగాపురం దగ్గర కూడా రైతులను మోసం చేసి అక్కడ ల్యాండ్ వాల్యూ దగ్గర 12 లక్షలు ఏమో ఉంది. దాన్ని అప్పనంగా లాగేసుకొని చూస్తే అప్పుడు అనేక మంది రైతులు మా ల్యాండ్స్ మేము ఇవ్వమంటూ కేసులు వేయడం జరిగింది. ఎప్పుడు 2019 కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు. ఇదంతా ఎలక్షన్ క్యాంపెయిన్లో స్టంట్లు అనమాట. ఇవి ఎలక్షన్ క్యాంపెయిన్ స్టంట్స్ అనమాట. ఎందుకు చేస్తారు ఈ స్టంట్స్ అంటే ప్రజలు పిచ్చోళ్ళు చేయాలి కదా, ఉత్తరాంధ్రలో ఓట్లంతా కావాలి. ఎయిర్పోర్ట్ అనగానే వీళ్ళకి సిరిగి శాట ఊపిరంతా ఊరంతా ఓట్లు గుద్దేస్తారనే ఉద్దేశంతో మనం శంకుస్థాపన రాళ్ళు వేసుకుంటూ వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు. అదే క్రమంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే క్రెడిట్ చోరీ జరుగుతుంది. నిజంగానే క్రెడిట్ చోరీ జరుగుతుందంటే ఉత్తరాంధ్రలో 2019లో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందంటూ చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడా అని అడుగుతూ ఉన్నా. లేడు. మరి లేనివాడు ఎలా భోగాపురం ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేశాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు పరిశీలించాలి. ఇప్పుడు క్రెడిట్ చోరీ చేయడంలో ఆయనే చోటు. భోగాపురం ఎయిర్పోర్ట్లో జగన్ విజన్ ఉందంటూ క్రెడిట్ చోరీకి టీడీపీ ప్రయత్నించడం సిగ్గుచేటు. విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస రావు అంటే చిన్ని అంటారు ఈయన. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్ ఫలితమని ఈ ప్రాజెక్టు క్రెడిట్ దొంగిలించేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని సిగ్గుచేటను వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ధర్మపురిలో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన చెప్పారు. నేను ఇందాక చెప్పాను కదా, ఓ పాయింట్ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. చంద్రబాబు నాయుడు లక్ష్యం అభివృద్ధి కాదని భూదందానేనని చిన్ని శ్రీను ఆరోపించారు. గతంలో ఎయిర్పోర్టు పేరుతో వేలాది ఎకరాలు భూములు కొట్టేయాలని ప్రయత్నించినటువంటి రైతులకు ఇబ్బంది పెట్టారని, అమరావతి హైటెక్ సిటీ తరహాలో భోగాపురం 15,000 ఎకరాలు సేకరించాలని ప్రయత్నం చేశారని తెలిపారు. ఇది వాస్తవం. భోగాపురంలో 15 నుంచి 18,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలని చూసినటువంటి మాట వాస్తవం. అప్పట్లో రైతుల పక్షాన్ని నిలబడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాడి చంద్రబాబుని వెనక్కి తగ్గాల్సి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 2,200 ఎకరాలు 2,200 ఎకరాలు కూడా రైతుల దగ్గర నుంచి ఎలా కొన్నారో తెలుసా అండి? అక్కడ ల్యాండ్ వాల్యూ 8 నుంచి 12 లక్షలు ఉంటే ఒక్కొక్కరికి 25 లక్షలు ఇచ్చి పెట్టిన కేసులు విత్డ్రా చేసుకొని ఆ తర్వాత 15,000 ఎకరాలు ఎవడన్నా పెడతాడా ఎయిర్పోర్ట్కి పెచ్చోళ్ళారా? చెన్నైలో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ముంబైలో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అన్ని ఎయిర్పోర్ట్లు 2,000 నుంచి 3,000 ఎకరాల్లోనే ఉన్నాయిరా. 15,000 ఎకరాలు ఎందుకురా? ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి భూతంతా ఆశాంతం నాకేయడానికి చూస్తున్నటువంటి స్కెచ్రా అని చెప్పేసి నమ్మించి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2,200 ఎకరాలు రైతుల దగ్గర నుంచి డబ్బిచ్చుకొని అది ప్రభుత్వ భూమిగా చేసి దాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం స్టోన్ వేసి అది నాది క్రెడిట్, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో అంట ఒక ఎయిర్పోర్ట్ కట్టేశారంట. కొద్దిగా సిగ్గు సెర ఉండాలా మాట్లాడతానికి. అది నమ్మే వాళ్ళకన్నా బుద్ధి జ్ఞానం దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏ సంస్థకి ఇచ్చారు? జిఎంఆర్ సంస్థకి ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు టెంకాయ కొట్టి శిలాఫలకం వేయడం తప్ప టీడీపీ ఎలాంటి అభివృద్ధి దృష్టిలో చేయలేదని శ్రీను ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికిస్తూనే తమ ఖాతాలో వేసుకుంటున్న టీడీపీ ప్రయత్నిస్తుందని. అయితే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ధాటికి వారు క్రెడిట్ చోరీ ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నారు. జిఎంఆర్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుని 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా జిఎంఆర్ సంస్థ అధినేత స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర తలరాత్రును మార్చేయాలన్న మహత్తర ప్రాజెక్టు సహకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి అభిమానిస్తూ పనులు వేగంగా సకాలంలో చేపడుతూ జిఎంఆర్ సంస్థ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదంతా
జిఎంఆర్ సంస్థ అధినేత గతంలో ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక వీడియోని మీకు చూపిస్తా, చూడండి. ఏముంటుందంటే అందులో, నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతూ ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ తండ్రి కుమారుడే నాకు ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇవ్వడం జరిగింది. అది దేవుడి సంకల్పం, నేను దాన్ని నెరవేరుస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎంగా ఉంటూ ఇనాగరేట్ చేశారు. రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు వారు. ఈ రోజుని అది భగవంతుడి నిర్ణయం చేయదు, వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృత హస్తాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అది రెండో సంతోషమైంది. నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను చూశారు కదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు శంకుస్థాపన చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మీకు చూపిస్తా, చూడండి. ఆ తర్వాత ఆయన మాట్లాడిన మాటలు కూడా వినండి. ఈరోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడి నుంచే, ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. దీనికి సంబంధించిన ఒక క్లియర్ డీటెయిలింగ్ స్ట్రక్చర్ మీకు చూపిస్తా. వర్క్ ఎలా జరిగింది, దాని జీవోస్ ఏంటని కూడా మీకు క్లియర్గా చూపిస్తా. ఒకసారి మీరు చూడండి. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఎలా, ఏ ప్రాసెస్లో, ఏ జీవోస్ ప్రకారం జరిగింది అనేది ఈ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఇదనమాట. ఇప్పుడు చూడండి, ప్రాసెస్ ఆఫ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైఎస్ఆర్సిపి అనేసి ఇక్కడ మీకు ఒక క్లారిటీగా రెజ్యూమ్, జగన్మోహన్ రెజ్యూమ్లో ఏం చేశారనేది మీకు చూపిస్తున్నా. 2020లో ఇదిగోండి, డెవలపర్ ఎయిర్పోర్ట్ ఎవరు అథారిటీ, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్, సెలెక్టెడ్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 4th March 2020లో చేశారు. జీవో కనెక్టింగ్ విత్ సెలెక్టర్ ద జీవో నెంబర్ MS నెంబర్ 18 డేటెడ్ 30th March 2020 అనమాట. ఈ జీవో నెంబర్ మీరు చూసుకోవచ్చు, ఆన్లైన్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. లెటర్ ఆఫ్ అవార్డ్ ఇది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కి ఇచ్చింది ఏప్రిల్ 30th ఏప్రిల్లో ఇచ్చారు. కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ సైన్డ్ బై 12th Juneలో చేశారు. అదే R&R స్కీమ్ ఎయిర్పోర్ట్లో ఇది 12 Augustలో ఇచ్చారనమాట. ఇలా ఒకదానికొకటి క్లియరెన్స్లు ఎప్పుడు ఇచ్చారు అనేది క్లియర్గా వెళ్ళిపోతూ ఉంది. చూసుకుంటూ వెళ్తే క్లోజర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సివిల్ ఎన్క్లేవ్ వైజాగ్ నావల్ ఎయిర్ బేస్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఎన్క్లోజర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సివిల్ ఎన్క్లేవ్ అట్ వైజాగ్ నావల్ ఎయిర్ బేస్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ త్రూ ద లెటర్ నంబర్ AV 29012/62/21 AD డేటెడ్ 13th Septemberలో నేవల్ బేస్ నుంచి కూడా పర్మిషన్ రావడం జరిగింది. ఇలా లీగల్ క్లియరెన్స్లు ఎప్పుడు వచ్చింది మనకి చూడండి, క్లియర్గా చూస్తే 4th November 2022లో లీగల్ క్లియరెన్స్లు అనేది రావడం జరిగింది. ఇలా 1 కాదు 2 కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే 2003లో ఇక్కడ జరిగిన ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది 2023లో. ఆ తర్వాత సప్లై వాటర్కి సంబంధించిన జీవోస్ ఏముంటే ఆ జీవోస్ నెంబర్స్ మీరు చూసుకోవచ్చు. జీవో RT నెంబర్ 13 డేటెడ్ 23rd February 2023లో జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి తారకరామ ట్రీట్ సాగర్ ప్రాజెక్ట్ అనేసి పవర్ అవైలబిలిటీ కూడా అప్పుడే ఇచ్చారు. ఆ జీవో కూడా ఉంది, అది కూడా 13th డేట్లో వచ్చినటువంటి జీవో ఉంది, మీరు చూసుకోవచ్చు. బేసిక్ క్లియరెన్స్ అంతా 6th April 2023 లేయింగ్ అండ్ ఫౌండేషన్ స్టేషన్ 23rd Mayలో వచ్చింది. ఇది ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా మనకు వస్తుంది. భూమి పూజ వర్క్ 21st November 2003లో వేశారు. అంటే అన్ని క్లియరెన్స్లు తెచ్చుకున్న తర్వాత రైతులకి డబ్బులు ఇచ్చి భూమిని కొనేసిన తర్వాత అప్పుడు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఎన్విరాన్మెంట్ సోషల్ ఇంపాక్ట్ ఏం లేకుండా దానికి కూడా ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడం ప్రిపేర్ చేశారు. అగ్రిమెంట్ అన్నీ అయిపోయినాయి, సైన్ చేశారు, అన్నీ అయిపోయింది. 2023 1st Novemberలో ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయిపోయింది డిసెంబర్ నుంచి. ఇది టోటల్గా జరిగిపోయినటువంటి వర్క్ 2023లో ఎంత వర్క్ జరిగింది, 2024లో ఎంత వర్క్ జరిగింది, ఫిజికల్ ప్రోగ్రెస్, అచీవ్మెంట్, కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ క్లియర్గా ఉన్న తర్వాత కూడా ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయన ఎవరంటే
ఏవియేషన్ మినిస్టర్ ఆయన శాఖ ఆయన చూసుకోవడం చేత కాదు. ఏవియేషన్లో ఇండిగో ఎయిర్లైన్స్ ఏ విధంగా దెబ్బ కొట్టిందో ప్రజల మనోభావాల్ని, వాళ్ళకున్నటువంటి ఎమోషన్స్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఫెయిల్యూర్ ఏవియేషన్ మినిస్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి సో కాల్డ్ రామ్మోహన్ నాయుడు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్రకు ధర్మానికంగా జగన్మోహన్ రెడ్డి చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు చేశాడని చెప్తాడు. కొద్దిగా చదువుకున్నావు కదా, ఇంగ్లీష్ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా ఉన్నావు, సిగ్గు, ప్రజలు దేంతో నవ్వుతారు అని కూడా సిగ్గు లేదు నీకు. ఎందుకు ఈ బతకటం? క్రెడిట్ చోరీ అంటారు దీన్ని. ఇంత దారుణంగా, ఇంత పబ్లిక్గా, ఇంత అన్నీ తెలిసినా కూడా మీకు ఉన్న సోషల్ మీడియా ద్వారా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా ప్రజల్ని ఎర్రి పప్పల్ని చేయడానికి కోసం మీరు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇలా సుళ్ళు కబుర్లు చెప్తే వినేయాలా? మీ సంఖలో పిల్లుల్లా ఉన్నటువంటి సోషల్ మీడియా ఐటీడీపీ వాళ్ళు సొల్లు కబుర్లు చెప్తే నమ్ముతారేమో, లేదంటే మీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ముడ్డికి వెనకాల కుక్కల్లాగా ఎప్పుడు ఏం పడితే నాకి తిందామని చూస్తారేమో. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఎవరు కూడా వాస్తవాలని ప్రజల ముందుకు తీసుకురాకుండా ఆగరు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 2026లో ఓపెన్ అవుతుంది అని చెప్పింది వాస్తవం. అదే అక్షర సత్యం, అదే జరిగింది. ఈ నెనక చంద్రబాబు నాయుడు గారు చేసిన గుండు సున్నా అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని చెప్తున్నా. ఇక్కడ కూడా ల్యాండ్ 15,000 ఎకరాలని దొబ్బేయడానికే చూశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి 2,200 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విత్ అన్ని పర్మిషన్స్తో తీసుకురావడం జరిగింది. అది విజన్ అంటే. ద రియల్ విజనరీ లీడర్ అంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి జగన్ విజన్ అనే చెప్పాలి. ద గ్రేట్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్రకి మణిహారం లాంటి ప్రాజెక్టుని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఎవడొద్దన్నా, ఎవడ కాదన్నా, ఎవరన్నా ఆ క్రెడిట్ మీదే. ఎవడన్నా దాన్ని దొబ్బేయాలని చూసినా చరిత్ర వాళ్ళని క్షమించదు. చరిత్రలో ఈ వీడియో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చినటువంటి హీరో అన్నది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.